గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠము సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ 8th క్వశ్చన్లో 2వ పాఠం. పాఠం పేరు వివేకానంద విజయం. వివేకానంద విజయం అంటే వివేకానందుడు ఏ రకమైనటువంటి విజయాన్ని సాధించాడు. దాన్ని పాఠం గురించి చెప్పడానికి ముందుగా కవి పరిచయం చెప్తాను. ఈ కవి పరిచయము ఫస్ట్ క్వశ్చన్లో కవి పరిచయం వరకు కూడా రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ చెప్పే కవి పరిచయంలోనే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఈ కవి పరిచయం స్టోరీతో కలిపి కనుక రాసుకుంటే ఆ స్టోరీలో కవి పరిచయం కూడా పూర్తవుతుంది అనమాట. అంటే ఒకేసారిగా కవి పరిచయం వరకు ఫస్ట్ క్వశ్చన్, పాఠం కవి పరిచయం కలిపితే 8th క్వశ్చన్ పూర్తవుతుంది. పాఠం పేరు వివేకానంద విజయం. ఈ పాఠమును రాసినటువంటి కవి శ్రీధర భాస్కర వర్ణేకర్. ఆయన చిన్నతనం నుంచి కూడా సంస్కృతం అంటే చిన్నపిల్లగాడుగా ఉన్నప్పటి నుంచి కూడా సంస్కృతం అంటే ఇష్టపడేవాడు. ఆయన పుట్టింది మహారాష్ట్రలోని నాగపూర్లో. పుట్టిన సంవత్సరము 31/7/1918లో జన్మించాడు. తల్లి పేరు అన్నపూర్ణబాయి వర్ణేకర్, తండ్రి పేరు భాస్కర్ రావు వర్ణేకర్. వీరు చిన్నతనం నుంచే సంస్కృతం అంటే ఇష్టపడుతున్నాడు కదా అని సంస్కృత భాషను బాగా నేర్పడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఈ భాస్కర వర్ణేకర్కి వ్యాకరణం మీద మోజు కలిగింది. ఆ వ్యాకరణం బాగా నేర్చుకోవాలని తపనతోటి నేర్చుకున్నాడు. కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో MA PhD చేశాడు. ఆ PhDలో భాగంగా ఒక సబ్జెక్టుగా తీసుకొని అర్వాచీన సంస్కృత సాహిత్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు PhD పరంగా. ఆ PhD దాంట్లో అది తీసుకెళ్లి నాగపూర్ విశ్వవిద్యాలయం వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఎక్కడైతే తను స్టూడెంట్ గా చదువుకున్నాడో అక్కడే విశ్వవిద్యాలయంలోకి వెళ్లి తను రాసినటువంటి అర్వాచీన సంస్కృత సాహిత్యం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు. వాళ్ళు దాన్ని పరిశీలించి చూసిన తర్వాత చాలా చక్కగా ఉందని నిర్ణయించుకొని అతనిని వారి విశ్వవిద్యాలయంలోనే సంస్కృత విభాగంలో అధ్యక్షుడిగా పదవినిచ్చారు. దాంతో పాటుగా లిట్ అంటే DA లిట్ అంటే డిప్లొమా ఇన్ లిటరేచర్ గా అతనికి బిరుదును కూడా ఇచ్చారు. ఇంకక్కడ ఆయన సంస్కృత విభాగంలో కొనసాగుతూ 60 సంవత్సరముల వరకు వర్క్ చేస్తాడనమాట. అంటే 60 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ వరకు కూడా తను అదే విభాగంలో అంటే సంస్కృత విభాగంలో యూనివర్సిటీలో పనిచేస్తూ 60 సంవత్సరం రాగానే పదవి నుండి విరమించుకున్నాడు. వారు మళ్లీ కోరారు కూడా తర్వాత కూడా చెయ్యమని. కానీ అతనికి సంస్కృతం మీద ఉన్న మోజు వలన ఆ సంస్కృతంలో గ్రంథాలు రాయాలనే కోరికతోటి ఆ పదవికి విరమణ చేసుకుని గ్రంథాలు రాయటం మొదలుపెట్టాడు. వాటిల్లో సంస్కృతంలోనే మందోర్మిమాల, వివేకానంద విజయము, రామకృష్ణ పరమహంసయము, భారతరత్న శతకము ఇట్లా కొన్ని గ్రంథాలు రాశారు. ఆ తర్వాత అతనికి ఏమనిపించిందంటే ఇట్లా సంస్కృతం అనేది మరుగున పడిపోతున్నది కదా, అందుకని అందరికీ సంస్కృతం అందుబాటులోకి వచ్చేటట్టుగా సంస్కృతం అంటే ఆసక్తి కలిగేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఆయన సంస్కృతాన్ని డెవలప్ చేయడం కోసము ఒక పత్రికను స్థాపించాడు. ఆ పత్రికలో సంస్కృత భవితవ్యం, పత్రిక పేరే అది, సంస్కృత భవితవ్యం. అంటే సంస్కృతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా పురోగమనానికి తీసుకెళ్లాలి, అంటే అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లి అందరికి అందుబాటు తీసుకురావాలని ఆలోచన చేశాడు. ఆ తర్వాత ఈయన చాలా రచనల్లో చాలా బిజీ అయిపోవడం వల్ల ఆయన భార్య అయినటువంటి కమలా వర్ణేకర్ ఆయన రాసిన పుస్తకాలన్నిటికీ కూడా తాను మొత్తం కాపీ పూర్తి చేసి ఇవ్వటం జరిగిందనమాట. ఇలా భార్య సహకారం కూడా అతనికి లభించింది. ఇది కవి పరిచయంగా ఇంతవరకు రాసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1లో 5 మార్కులు వస్తాయి. ఇప్పుడు ఈ రచన ఈ 5 మార్కులు కవి పరిచయంతో పాటుగా మనం స్టోరీ ఎలా నిబంధం ఎలా రాసుకోవాలనేది ఇప్పుడు చెప్తానన్నమాట. శ్రీధర భాస్కర వర్ణేకర్ రచించినటువంటి వివేకానంద విజయం ఒకానొకప్పుడు భారతదేశం వరకే కాకుండా అన్ని దేశాల వాళ్ళందరూ కలిసి విశ్వధర్మ సమ్మేళన సభ అనేది చేయాలనుకున్నారు. అయితే దాన్ని అమెరికా వాళ్ళు స్వీకరించి చికాగోలో సర్వధర్మ సమ్మేళన సభ నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. దానిలో భాగంగా భారతదేశం తరఫున ఒకళ్ళు వెళ్లాలన్నమాట.
అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రతినిధి వెళ్ళి మన దేశం ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ తెలియజేయాలన్నమాట. అంటే మనది హిందూ ధర్మం కాబట్టి హిందూ ధర్మం గురించి అక్కడ చెప్పాల్సి వస్తుంది. అలా అనుకున్నప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన ఎవరంటే వివేకానందుడి యొక్క గురువు. ఆయన ఏం చేశాడంటే వివేకానందుని పంపిస్తే బాగుంటుంది కదా నిర్ణయించుకొని ఆశీర్వచనాలు ఇచ్చి వివేకానందుని అమెరికా పంపడానికి ప్రయత్నం చేసి బయలుదేరి పంపించాడు. ఆయన అమెరికాకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత అతని వేషధారణ వేరు. అంటే కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడు, తలపాగా పెట్టి ఉంటాడు, రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు. ఈ అందరికంటే కూడా ఒక ప్రత్యేక శైలిలో ఉంటుంది ఆయన వస్త్రాలంకరణ. అది చూసినటువంటి అమెరికాలో ఉన్న వాసులందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. అసలు ఎవరైనా అవతార పురుషుడా, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అని తెలుసుకునే లోపే ఆ మార్గంలో నడిచేటువంటి చిన్నపిల్లలు ఏం చేశారంటే ఆట పట్టించడానికి, ఆయన్ని బెదిరించడానికి రాళ్లతో కొట్టాలనుకున్నారు. కానీ ఆ అమెరికా నగరంలో ఆ వివేకానందుడు నడిచే బాటలో చిన్న రాయి కూడా దొరకలేదు. అందువలన వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న పార్కు పూల చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు తీసుకొచ్చి వివేకానందుడి మీద విసిరేశారట. కానీ వివేకానందుడు మహానుభావుడు కదా, ఆయన ఏమనుకున్నాడంటే అబ్బా ఈ అమెరికాలో నాకెంత గౌరవం లభిస్తున్నది, ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు ఈ పిల్లలు అని చాలా ఆనందపడ్డాడు. వాడి చిన్నగా ఆ చికాగో ఎక్కడా అని అడుగుతూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ అమెరికా వాసులు ఎవరు కూడా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. ఆయన చిన్నగా నడుచుకుంటూ ఒక ఉద్యానవనం దగ్గరకు వచ్చాడు. ఆ ఉద్యానవనంలో ఒక యువతి తన ఇద్దరు పిల్లల్ని ఆ ఉద్యానవనంలో ఆడించుకుంటూ ఉన్నది. ఆ వివేకానందుడు అక్కడికి చేరే సమయానికి సన్నివేశం ఏంటంటే ఆ పిల్లలిద్దరికీ కూడా ఆ తల్లి చాక్లెట్ ఇస్తే అది తిని పై కాగితమును ఉండ చుట్టి అక్కడే పడేశారట. అది చూసిన ఆవిడ పిల్లలకు సలహా ఇస్తున్నది అనమాట. ఆ టైంలో వివేకానందుడు వింటూ ఉన్నాడు. ఇది ఏమని చెప్తుందంటే ఇది 10 మందికి సార్వజనిక ప్రాంతం, అంటే 10 మంది ఉపయోగించుకునే ప్రాంతం, మన ఒక్కళ్ళ సొత్తు కాదు కదా, దీన్ని శుభ్రంగా ఉంచాలా, నీట్గా ఉంచడం మన బాధ్యత కాబట్టి మీరు ముందు ఆ కాగితాలు అవతల వేడేసి వచ్చి తర్వాత చాక్లెట్ తినండి అని కొంచెం గద్దించి చెప్పిందనమాట. అది విన్న వివేకానందుడు ఆశ్చర్యపోయినాడు. చిన్న పిల్లలకు కూడా ఎంత బాగా క్రమశిక్షణ నేర్పుతున్నారు ఇక్కడ అనుకుంటూ ఆ యువతి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ చికాగోలో సర్వధర్మ సమ్మేళనం జరుగుతుందని నేను భారతదేశం నుంచి నా గురువు గారి ఆజ్ఞతోటి ఇక్కడికి వచ్చాను, మరి ఆ ప్రదేశం ఎక్కడో చెప్పగలవా అమ్మా అంటే ఆవిడ అయ్యా నాకైతే తెలియదు, కానీ ఆ కొంచెం దూరంలో ఒక ఆవిడ వస్తుంది చూడండి, ఆవిడ పేరు హేల్, ఆవిడకి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అడగండి. ఈలోపు వివేకానందుడు నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. అప్పుడు అయితే అనుకోని సంఘటన ఒకటి ఏంటంటే వివేకానందుడు నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన ఎదురుగానే హేల్ నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ ఒక ఆలోచనలో వస్తున్నదనమాట. అంటే అంతకు ముందు రోజు రాత్రి ఈ వివేకానందుడు ఆమెకు కల్లో కనపడ్డాడు. ఆ కల్లో కనపడ్డ ఆయనను చూసి ఆ వేషధారణ అవన్నీ చూసి అసలు ఎవరైనా ఏమైనా దైవభక్తుడా, దేవుడా, సన్యాస, ఎవరో అర్థం కాకుండా నా కలలోకి ఎందుకు వచ్చారు అంటూ ఆలోచించుకుంటూ తను నడుస్తున్నది. కరెక్ట్గా అదే సమయానికి ఆ వివేకానందుడు ఆమెకు ఎదురొచ్చి అమ్మా నమస్కారం, నేను భారతదేశం తరఫు నుండి హిందూ ధర్మం గురించి చెప్పడానికి సర్వధర్మ సమ్మేళన సభకు చికాగోలో ప్రసంగించడానికి వచ్చాను, మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి అమ్మా అంటే ఆమెనది నాకంతగా తెలియదు కానీ ప్రయత్నం చేస్తాను, మీ దగ్గర ఏమన్నా ఆహ్వాన పత్రం లేకపోతే ప్రవేశ పత్రం ఉన్నదా అని అడిగింది. అటువంటిదేమీ నాకు తెలియదమ్మా, మా గురువు గారు ఆజ్ఞ ఇచ్చారు నేను వచ్చేసాను, అటువంటివి ఉండాలని కూడా నాకు తెలియదు విషయం అని చెప్పారు. అప్పుడు మీరు ఎలా వచ్చారు అని అడిగింది. అప్పుడు వివేకానందుడు ఆమెతో చెబుతున్నాడమ్మా, నేను అక్కడ భారతదేశం నుంచి మా గురువు గారు పంపించంగానే బయలుదేరాను. నేను బయలుదేరి బొంబాయి నగరం నుండి మే నెల 2వ వారంలో ప్రయాణం మొదలుపెట్టాను. తర్వాత కొలంబో, హాంకాంగ్, నాగసాకి ఇవన్నీ దాటుకుంటూ ప్రయాణం చేసి నేను అమెరికా ప్రవేశం చేశాను. అది తీరా అక్కడికి వచ్చేసరికి ఆ సభ వాయిదా పడినట్లుగా సెప్టెంబర్ 2వ వారంలో జరుగుతుందని చెప్పారు. అప్పుడేం చేయాలో అర్థం కాక నేను బోస్టన్ నగరానికి వెళ్ళాను. అక్కడ బోస్టన్ నగరంలో సన్ బర్న్ అన్న ఆమెను కలిశాను.
ఆవిడేమన్నదంటే, ఈ వాయిదా పడింది కదా సభ, మరి మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు అని అడిగింది. అప్పుడు ఆయన, నా దగ్గర స్వల్ప ధనం ఉన్నదమ్మా, ధనం ఎక్కువ లేదు, మరి సమయం ఏమో వాయిదా పడింది, ఎలా గడపాలో నాకు అర్థం కావట్లేదు, అందువలన అని చెప్తే అప్పుడు ఆమెనది, సరేనండి, ముందు మీకు ప్రవేశ పత్రం ఏర్పాటు చేయాలా, దానికి ఏంటంటే ఇక్కడ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రాయిట్ అనేటువంటి గ్రీక్ పండితుడు ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఆ గ్రీక్ పండితుడి దగ్గరికి తీసుకెళ్ళిందనమాట. తీసుకెళ్ళగానే ఈయన వేషధారణను, ఆ ముఖంలో ఉన్నటువంటి వర్చస్సును చూసినటువంటి ఆ గ్రీకు పండితుడైన రాయట్ చాలా ఆశ్చర్యపోయాడు. ఇటువంటి మహానుభావుని చూడటమే తన అదృష్టంగా భావించాడు. అప్పుడు, నాయన ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి అందరిలా కాకుండా వివేకానందుడు ఎలా సమాధానం చెప్పాడో చూడండి. నేను దేవాది దేవుడైన రామకృష్ణ పరమహంస యొక్క దాసానుదాసుణ్ణి అని చెప్పాడట. అంటే తన పేరు చెప్పుకోలే, తన ఊరు చెప్పుకోలే, గురువు యొక్క గొప్పతనాన్ని, అంటే గురు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది, ఆ నమ్మకం ఆయనకుంది కాబట్టి అంత గొప్పవాడైపోయాడనమాట. ఆ మాట చెప్పగానే చాలా మెచ్చుకున్నాడట. అతన్ని మెచ్చుకొని అన్నాడట, నిజంగా ఎంత అదృష్టం అయ్యా నాది, నీలాంటి వాళ్ళు అమెరికా రావడం మేం చేసుకున్న అదృష్టం, నువ్వు ఎట్లనైనా సభకు పంపడానికి నేను ఏర్పాట్లు చేస్తానని అక్కడ వాళ్లకు ట్రంక్ కాల్ ద్వారా కనుక్కొని, అక్కడిని సభ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకొని ఆ ప్రకారంగా అక్కడ ఒక లెటర్ తయారు చేశాడనమాట. అంటే ప్రవేశపత్రం ఒకటి తయారు చేసి, ఈ భారతదేశం తరఫు నుండి వస్తున్నట్టు వివరాలు, ధర్మ సమ్మేళన సభలో పాల్గొనడానికి ఈ భారతదేశం తరఫున వచ్చినటువంటి వివేకానందుని పేరు అన్నీ రాసి అక్కడ తయారు చేసి అతనికి ఆ పత్రాన్ని ఇచ్చేశాడు. అది ఆ విషయం అంతా ఇప్పుడు హేల్కి చెప్పాడు. హేల్ ఏమన్నది, ఎంత గొప్పతనం అండి, అసలు రాయిట్ మహాశయుడు కూడా చాలా గొప్పవాడండి, ఎందువల్ల ఇప్పుడు మీకు అలా చేయగలిగాడంటే, ఎప్పుడైనా ఎవరి లక్షణం ఏదైతే ఉంటుందో వాళ్ళ లక్షణాన్ని ఎదుటి వాళ్ళు ఉంటే వాళ్ళు గమనించగలుగుతారు. ఆ లక్షణం మనకు లేదనుకోండి, ఎదుటి వాటిలో ఉన్నా మనం స్వీకరించలేం. కాబట్టి ఆయన ఒక పండితుడు, మీరొక పండితుడు, కాబట్టి ఆ పాండిత్యం వల్ల మీ గొప్పతనాన్ని తెలుసుకొని ఆయనకి మీకు ఆహ్వానానికి ఏర్పాటు చేశాడు. చాలా గొప్పతనం అండి. ఇలా చేయటం వల్ల మీరు భారతదేశం తరఫు నుండి వచ్చినటువంటి ప్రయత్నం విరమించుకొని వెనుకకు వెళ్లకుండా ఆహ్వాన పత్రం వల్ల మీరు దానిలోకి వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం మీరు అది వాయిదా పడింది అంటున్నారు కదా, కాబట్టి ఇంక మీరు నాతో రండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. నిన్న రాత్రి నాకు మీరు స్వప్నంలో కనపడ్డారు. ఆ ఆలోచనతో నేను నడుచుకుంటూ వస్తుండగా స్వయంగా మీరే కనపడ్డారు. ఎంత అదృష్టమో నాది. అప్పుడు ఎవరు ఆయన కలలోకి ఎందుకు వచ్చాడని నేను చాలా ఆలోచించాను. అదే ఆలోచనలో ఇప్పుడు నడుస్తూ ఉన్నాను. మీరు భలే కనపడ్డారండి నాకు. ఎంత అదృష్టమో. మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తే కూడా మేము పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతాం. రమ్మని అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ 2 రోజులు ఆతిథ్యం ఇచ్చి, తర్వాత ఏ రోజైతే సభ జరుగుతుందో ఆ రోజును తెలుసుకొని తానే స్వయంగా అతన్ని కారులో తీసుకొని సభకు తీసుకెళ్లి చికాగోలో ఆయన ప్రవేశపత్రం ద్వారా ఆ సభలో ప్రసంగించడానికి అవకాశాన్ని కల్పించింది. అంటే ఇప్పుడు ఈ పాఠము అమెరికా ప్రవేశం వరకే ఇచ్చారు. అమెరికాలో ప్రవేశం, అక్కడ ఏం జరిగిందన్నది మాత్రం ఇవ్వలేదు. అందువల్ల ఈ ప్రవేశం వరకే వచ్చింది. కాబట్టి ఈ వివేకానంద విషయం అనేటువంటి పాఠ్యభాగంలో అమెరికా ప్రవేశం అనే అంశం మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇది అమెరికా ప్రవేశము. విద్యార్థులందరూ చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం.